హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? ఇవాళ నేను మీకు ఒక ఎక్సలెంట్ డిష్ అండి. ఇదేంటంటే మనం గార్లిక్తో చేసే ఒక ఫ్రైడ్ రైస్, దాంతోపాటు చిల్లీ పన్నీర్. ఇది చాలా మంచి కాంబినేషన్ అండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారనమాట. ఇది నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. సో దీన్ని మనకి బయట అయితే రైస్ బౌల్స్ అని చెప్పి వందలు వందలు పెట్టి అమ్మేస్తూ ఉంటారు. ఇంట్లో చేసుకుంటే ఎటువంటి ఎక్కువ ఖర్చు లేకుండా చాలా ఈజీగా, చాలా యమ్మీగా, ఇంకా రెస్టారెంట్ కంటే ఇంకా టేస్టీగా చేసుకోవచ్చు. ఈ చిల్లీ పన్నీర్ తర్వాత గార్లిక్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఈ రెండు ఎంత మంచి కాంబినేషన్ అంటే, మీరు కనుక లంచ్ బాక్స్లో కానీ లేదంటే నైట్ డిన్నర్కి కానీ చేసి పెట్టారంటే మీ పిల్లలు ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుంది. చూడండి ఆ కలర్, ఆ టెక్స్చర్, ఇవన్నీ మనం ఇంట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా, అది కూడా. సో ఇది ఎలా చేయాలో నేను ఇవాళైతే మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచక చూసేయండి, టకటక చేసేసుకోండి. మనం ముందుగా బాస్మతి రైస్ అయితే ఉడికించుకోవాలండి. మనం ఏం చేస్తామంటే, మీ దగ్గర ఒక రైస్ కుక్కర్ ఉందనుకోండి, ఒకవేళ దాంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది. ఒక గ్లాస్ బాస్మతి బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు అయితే పోసేసుకుని ఉడికించి పెట్టేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. ముందుగా మనమైతే దీనికి క్యాప్సికమ్ ఉంటుంది కదండి, క్యాప్సికమ్ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుంటాం అన్నమాట. ఇవి చిల్లీ పన్నీర్ కాబట్టి మనం క్యాప్సికమ్స్ ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే బాగుంటాయి. సో ఇలా మనం కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని దీన్ని కూడా మనం ఇలా డైసెస్ లాగా చేసుకుంటాం అన్నమాట. చేసేసి వీటిని అన్ని చక్కగా విడదీసేసేయండి ఇలాగా. ఎందుకంటే అవి పెద్ద పెద్ద ముక్కల్లాగా ఉంటే బాగా వేగవు, సరిగ్గా వేగకుండా ఉంటే బాగుండదు కదా, అందుకని అలా చేసేసుకోండి. ఒక పన్నీర్ తీసుకుని దాన్ని కూడా మీరు ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టేసుకోండి. సో ముందుగా మనం చేసుకోవాల్సిందైతే ఇలా చూడండి, ఇంత సైజు ముక్కలు అయితే సరిపోతాయి. తర్వాత చిల్లీ పన్నీర్ అన్నాం కదా, చిల్లీ లేకపోతే ఇలా. సో పచ్చిమిరపకాయలు కూడా ఇలా సన్నగా తరిగి పక్కన పెట్టేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నట్టయితే పచ్చిమిరపకాయలు కొంచెం తక్కువ వేసుకోండి. ఇప్పుడు మనం ఈ పన్నీర్ మామూలుగా అయితే నూనెలో వేసి ఫ్రై చేస్తారు. మనమైతే తవా ఫ్రై చేసేద్దాము, ఎక్కువ ఆయిల్ వేయకుండా. మనం దీంట్లో కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి దీన్ని ఇలా మ్యారినేట్ చేసేయాలి. దీన్ని మనం కోట్ చేసి పెడతాం కదా, దీన్ని మ్యారినేషన్ అంటారనమాట. సో ఇలా మనం మ్యారినేట్ చేసేసి ఒక 10 నిమిషాలు అలా ఉంచేసి దీంట్లో బాగా ఈ స్పైసెస్ అన్నీ ఇదవుతాయి అనమాట. అంతలోపల మనం చిల్లీ పన్నీర్ కావాల్సిన సాస్ రెడీ చేసుకుందాం. ఒక బౌల్లో ఒక 3 చెంచాల టమోటో సాస్, ఒక అర చెంచా వెనిగర్ వేసుకోండి. తర్వాత ఒక 2 చెంచాల చిల్లీ సాస్ వేసుకోండి. వేసుకుని దీంట్లో 1 చెంచా సోయా సాస్ వేసేసుకుని మనం ఏం చేస్తామంటే దీన్ని చక్కగా కలిపి పెట్టేసుకుంటాం. ఇది మనం చిల్లీ పన్నీర్లో యూస్ చేసే సాస్ అనమాట. ఇవన్నీ నేను ఈజీగా చెప్తున్నానండి మీకు మెథడ్స్. స్టవ్ దగ్గర ఉన్నప్పుడు మనం హడావిడిగా ఒకటి మర్చిపోయి ఒకటి వేయకుండా ఉండడానికి ఇలా నేను రెడీ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడైతే కడాయి వేడి చేసుకుని ఒక చెంచా 2 చెంచాలు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి పన్నీర్, అవన్నీ దీంట్లో వేసేయండి. వేసేసి ఇప్పుడు మనం స్లోగా 4 వైపులా తిప్పుతూ ఈ పన్నీర్ మొత్తం మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటాం అన్నమాట. దీనివల్ల దీనికి పన్నీర్కి ఒక స్మోకీ ఫ్లేవర్ వస్తుంది. అంటే మనం దీన్ని బార్బిక్యూ చేస్తే ఎట్లా వాసన వస్తుందో అంత మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఈ పన్నీర్ మనం డీప్ ఫ్రై చేయడం లేదు కాబట్టి హార్డ్గా అయిపోదు, సాఫ్ట్గా ఉంటుంది పన్నీర్. ఇలా 4 వైపులా చక్కగా తిప్పుకుంటూ పన్నీర్ని వేయించుకోవాలన్నమాట. మనకి ఇది వేయించుకుండే వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, మనం చిల్లీ పన్నీర్లో వేసినప్పుడు పచ్చివాసన ఉండదన్నమాట. పన్నీర్ చాలా టేస్టీగా, చాలా క్రంచీగా బాగుంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో మనం తరిగి పెట్టుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి దీంట్లో వేసేయండి. ఇప్పుడు ఈ కూరగాయలకు తగ్గ ఉప్పు వేసుకోండి. ఆల్రెడీ మనం పన్నీర్లో ఉప్పు వేసాము, ప్లస్ సాసెస్ అన్నిట్లో కూడా ఉప్పు ఉంటుంది మనకి. కాబట్టి మనం ఈ చిల్లీస్ ఇది మన క్యాప్సికమ్ అండ్ ఉల్లిపాయలకి ఎంత ఉప్పు కావాలో అంత ఉప్పు వేసుకుని దీన్ని మనం కలిపేసి చక్కగా అలా ఒక 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలాంటి స్టార్టర్స్ చేసేటప్పుడు ఉల్లిపాయలు, ఇలాంటి క్యాప్సికమ్ ఇలాంటివన్నీ ఎక్కువ వేగిపోకూడదు అనమాట, సాఫ్ట్గా వేగిపోకూడదు.
కొంచెం పచ్చి పచ్చిగా కొంచెం ఫుల్గా కుక్ అవ్వకుండా 70% కుక్ అయితే బాగుంటాయి అన్నమాట. ఇవి క్యాప్సికమ్ కూడా మెత్తగా కుక్ అయిపోతే టేస్ట్ రాదండి, ఆ క్రంచీనెస్ ఉండదు. కాబట్టి మనం ఒక 70% ఉడికించుకుంటే సరిపోతుంది వీటిని. ఇప్పుడు మనం మిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి దీంట్లో వేసేద్దాం. వేసేసాక ఇవి ఆల్మోస్ట్ ఇప్పుడు కుక్ అయిపోయాయండి. చూడండి బాగా కుక్ అయిపోయాయి, 70% కుక్ అయిపోయాయి. ఇప్పుడు మనం దీంట్లో మనం ముందుగా సాస్ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, అన్ని సాసులు వేసి రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అదైతే దీంట్లో వేసేసుకోండి. ఇక్కడ మీకు ఇంకొక టిప్ ఏంటంటే, దీంట్లోనే మీరు కావాలంటే 1 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి కొంచెం నీళ్లు పోసుకొని అలా కూడా రెడీ చేసి పెట్టుకోవచ్చు. కానీ నేను ఎందుకు ఇలా చేస్తున్నానంటే, ఈ సాస్లో కూడా కొంచెం వేగితే బాగుంటుంది నూనెలో అని నేను ఇలా చేశాను. కానీ జనరల్గా అయితే దాంట్లోనే కార్న్ఫ్లోర్ కూడా వేసి మిక్స్ చేస్తారు, నేనైతే దీంట్లో వేయలేదు. ఇప్పుడు మనం ఈ పన్నీర్ కూడా దీంట్లో వేసేసి ఒక్కసారి ఈ సాస్ అంతా దీనికి చక్కగా కోట్ అయ్యేటట్టు మనం ఒక 2 నుంచి 3 నిమిషాలు అయితే వీటిని ఇలా వేయించేసుకుందాం. ఇప్పుడు ఏంటంటే మనం ఒక 1/2 చెంచా కార్న్ఫ్లోర్ తీసుకుందామండి. దాన్ని మనం ఆ సాస్ ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ఆ కప్పులోనే ఒక 1/2 చెంచా కార్న్ఫ్లోర్ తీసుకుని దాంట్లో ఒక 3 నుంచి 4 చెంచాలు నీళ్లు పోసుకుని దీన్ని స్లర్రీ లాగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూడండి, ఇంత నీళ్ళగా కలుపుకున్న తర్వాత ఇది మనం ఈ పన్నీర్ మసాలాలో వేసేద్దాం. వేసేసాక ఏమవుతుందంటే మీకు ఈ సాసెస్ అన్నీ చక్కగా చెక్కబడిపోతాయి, ఇవి బాగా అంటుకుంటాయి అన్నమాట. మన పన్నీర్కి, క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్కి చక్కగా కోట్ అయిపోతాయి. సో ఇప్పుడు ఇది మనం చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయిందండి. అంతే, ఇంకొక 2 నిమిషాలు అలా వేయించేసుకుంటే ఈ చిల్లీ ఆ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది. సో మనం ఇది డీప్ ఫ్రై చేయలేదు కాబట్టి ఇంకా కొంచెం హెల్దీ వర్షన్. సో ఇది చిల్లీ పన్నీర్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ బాస్మతి రైస్ ఉడికించి పెట్టుకున్నాం కదా, సో ఇప్పుడు గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేద్దాం. గార్లిక్ ఫ్రైడ్ రైస్ ఏంటంటే మనం వెన్నలో చేస్తున్నాం, బటర్లో చేస్తే బాగుంటుంది. 1 చెంచా బటర్ తీసుకోండి. గార్లిక్ అయితే తెల్లగడ్డ అయితే ఇలా మనం సన్నగా తురిమి పెట్టుకోవాలి. ఒక 10 నుంచి 15 తెల్లగడ్డలు అయితే నేను వేశాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోండి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుని దీన్ని బాగా మీరు చక్కగా ఇలా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్నాక గార్లిక్ ఫ్లేవర్ బాగా మీకు వస్తుంది, అంతవరకు ఫ్రై చేయాలి వీటిని. తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదా, అది ఇలాగా దీంట్లో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటాము. ఉప్పు తర్వాత మనం చిల్లీ ఫ్లేక్స్ దొరుకుతాయి కదండి, మన చిల్లీ ఫ్లేక్స్ అంటే ఏం లేదు, ఎండుమిరపకాయలు మిక్సీలో వేసుకుంటే కొంచెం కచ్చా పచ్చాగా అదే చిల్లీ ఫ్లేక్స్. దాన్ని గ్లామర్గా చిల్లీ ఫ్లేక్స్ అంటారు, అది ఏం లేదండి, ఎండుమిరపకాయలు మాత్రమే. సో అవి మనం ఎండుమిరపకాయల కచ్చాపచ్చగా వేసుకుంటే చిల్లీ ఫ్లేక్స్, అది 1 స్పూన్ దీంట్లో వేసుకుందాం. కొంచెం కారంగా తగిలితే బాగుంటుంది కాబట్టి ఇలా ఒక 1/2 చెంచా చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. వేసుకుని దీన్ని చక్కగా కలిపేసుకొని దీన్ని మనం ఇంకొక 2 నిమిషాలు, ఈ అన్నానికి మొత్తం ఆ ఫ్లేవర్ పట్టాలి కదా, గార్లిక్ ఫ్లేవర్, అందుకని ఇంకొక 2 నిమిషాలు అయితే దీన్ని ఇలా స్టవ్ మీద ఉంచి బాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఇలాగ పొడిలాడుతూ మీ గార్లిక్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. చూడండి ఆ ఫ్లేవర్ మీరు ఇప్పుడు చూడలేరు వీడియోలో, కానీ చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి ఈ రైస్. సో మనం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని, సర్వింగ్ ప్లేట్ తీసుకుని ఒక సైడ్ ఇలాగా ఈ పన్నీర్ గార్లిక్ ఫ్రైడ్ రైస్ వేసేయండి. ఒక సైడ్ మనం చేసుకున్న చిల్లీ పన్నీర్ ఇలా వేసేయండి. తీసుకెళ్ళి మీ ఇంట్లో వాళ్ళకి ఇచ్చి చూడండి, ఒక్క మెతుకు మిగలకుండా మొత్తం లాగించేస్తారు, షెబ్బాష్ అంటారు మిమ్మల్ని. సో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. మీ విజీ.